ప్రోగ్రామ్ షెడ్యూల్ సీమాంధ్ర నుంచి స్టార్ట్ కావడం, అలాగే తెలంగాణ అనుకో లాస్ట్ మూమెంట్లో సీమాంధ్రానికి మార్చడం, దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు సీమాంధ్ర రాష్ట్రం? అంటే ఇది సీమాంధ్ర తెలంగాణ సమస్య కాదు, యావత్ రాష్ట్రానికి సంబంధించిన యాత్ర ఇది. కనుక ఎటు నుంచి పెడితే బాగుంటుందని అనుకున్నాం. ఇది మొదటి నుంచి కూడా సెంటిమెంటల్గా, ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక నియోజకవర్గంగా ఇందులో సెంటిమెంటల్గా ఇదే దేవాలయంలో ఆయన పూజలు చేసి మొదలు పెడతారు. కనుక ఈ పూజ ఇక్కడే చేసి ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలు పెట్టాలనే సెంటిమెంట్ తప్ప ఇదేదో ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచో ఇంకో ప్రాంతాల వైజ్గా విభజించవద్దు, ప్రాంతాల వారిగా ఆ కోణంలో చూడకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ప్రధానంగా బాబు గారు చంద్రబాబు గారు పర్యటనకు బయలుదేరే ముందు తెలంగాణకి మద్దతుగా లేఖ ఇప్పించడంలో తెలంగాణ నేతలు సక్సెస్ అయ్యారు. అయితే ఇదే విషయంలో సీమాంధ్రలో మధ్య భేదాభిప్రాయాలను పర్యటన అడ్డుకుంటామని పదే చెప్తున్నారు. ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని మీరు సాధారణ అడ్డుకుంటాం, దాన్ని ఎలా తిప్పికొట్టుకుపోతున్నారు? అంటే ప్రజలు పెద్దగా ప్రజలలో లేనిది ఉన్నట్టుగా కొంతమంది నాయకులు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరిద్దరు చెప్పినంత మాత్రాన సహజంగానే ఇంత ప్రజాస్వామ్యంలో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇందులో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఒకరిద్దరిలో ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో జరిగిపోతుందని చెప్పి మీరు టీవీలు చేస్తున్న ప్రచారము అదేమి జరగదు. అంతిమంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారు అదే జరుగుతుంది. వైఎస్ఆర్ పాదయాత్ర కాపీ కొడుతూ చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది ఒక రూమర్ ఉంది. అలాగే బాబు పాదయాత్ర అంతా జాతీయ నేషనల్ హైవే పైన జరుగుతుంది, లేదా గ్రామాలు తాకుతూ పోతారా? అంటే రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది చివరిగా మేము పాదయాత్ర చేస్తున్నాం, ఒకవేళ ఈసారి అధికారంలో రాకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతామని. చంద్రబాబు నాయుడు ఆ విధంగా చెప్పడం లేదు. మేము అంతిమంగా ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి అని చెప్పి ఇది వెళ్తున్నారు. ఈ అధికారంతో కానీ అధికారం రావడంతో కానీ ఈ పాదయాత్ర కానీ ఎలాంటి సంబంధం లేదు. బాబు గారు పూర్తిగా టూర్లో పాదయాత్ర ఉండడం వల్ల రాష్ట్ర అంటే హైదరాబాద్లో పార్టీ కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించే పని ఎవరెవరికి అప్పచెప్పారో వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహిస్తారు? అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా లిస్ట్ అవుట్ చేశాం, ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేసుకోవాలనేది మొదటి నుంచి కూడా ఉంది. అది ఇప్పుడు ఈసారి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. బాబు లేని సమయంలో కీలక బాధ్యతలు అంటే హైదరాబాద్ పార్టీ ఆఫీసులో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఎవరికి ఉంది? ఆయన మొత్తం ఇన్ రైటింగ్లో అందరికీ ఇచ్చాడు, అందరికీ కేటాయింపులు చేశాడు. కనుక దాని మీద కన్ఫ్యూజన్ లేదు, అది అందరికీ కన్ఫ్యూజన్ లేకుండానే జరుగుతుందని చెప్పి